నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గవర్నర్ను కలిసిన జేడీయూ బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన నితీష్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది ప్రతి ఒక్కరూ బాధులే అన్న చంద్రబాబు పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్టు వేయాలి అధికార పార్టీపై సత్యవేడు ఎమ్మెల్యే ఆగ్రహం హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు గుట్టురట్టు 34 కిలోల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు రాముడి ప్రాణప్రతిష్ఠ కోట్లాది మందిని కట్టిపడేసింది మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ తాత్కాలిక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ బీజేపీ హెచ్ఏఎం పార్టీ నాయకులు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే బీజేపీ జేడీయూ నాయకులతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుగా ఉండగా జేడీయూ సభ్యుల సంఖ్య 45. బీజేపీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, సెక్యులర్ పార్టీ మద్దతుతో ఎన్డీఏకు సభలో 127 మంది సభ్యుల బలం ఉందని ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. మరో ఇండిపెండెంట్ సభ్యుడు సుమిత్ కుమార్ సింగ్ కూడా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంతో నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమి బలం 128కి చేరింది. అయితే బీహార్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 122 సభ్యుల కన్నా ఈ సంఖ్య బలం 6 ఎక్కువగా ఉన్నారు. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. నిజాయితీ గల వారు రాజకీయాలకు వచ్చినా మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయాలకు వీడుకోలు చెప్పేందుకు గుంటూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగలేవన్న గల్లా రాజకీయం వ్యాపారం 2 చోట్ల ఉండలేరని తెలిపారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. తనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయని, అయినప్పటికీ తట్టుకొని నిలబడ్డానని చెప్పుకున్నారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అన్నారు. ఈసారి పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మాత్రమే వస్తా అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సత్యవేడు నియోజకవర్గాన్ని దోచుకుంది పెద్దిరెడ్డి కుటుంబమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనను ఎంపీ అభ్యర్థిగా మార్చడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందన్నారు. అయితే 14 సంవత్సరాలు వైసీపీ కోసం కష్టపడ్డానని, పార్టీ టికెట్ ఇవ్వకుండా కారణమేంటని ప్రశ్నించారు. అసలు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలా అజమాయిషి ఏంటని నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గంలో 33 కాంట్రాక్టర్లను పెద్దిరెడ్డి దక్కించుకున్నారని,
జిల్లాలో అంత దోచుకొని నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆదిమూలం ఫైర్ అయ్యారు. రెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యని తీసుకుపోయి. ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవేడి కాన్స్టిట్యున్సీ 100 కిలోమీటర్ దూరంలో ఉందండి. సత్యవేడి కాన్స్టిట్యున్సీ పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సాటి ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకుపోలేదా? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వర్షాలు లేక కరువు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ తానే తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ మోసగాడని, ఉర్వకొండ నియోజకవర్గం అభివృద్ధికి అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే హాజరయ్యారు. అన్ని జిల్లా అంతటి నుంచి కూడా సమీకరించినా కూడా ఆ సభ ఫెయిల్ అయింది. సభలో వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఉత్సాహం కానీ సంతోషం కానీ కనిపించినటువంటి పరిస్థితి నిన్న కనపడింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్, ఇతర నాయకులు మాట్లాడింది చూసినట్టయితే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే, గాడిద మైమర్చిపోయి గానం చేస్తే ఆ గొంతు విని ఒంటె మూర్ఛపోయిందంట. గాడిద అందం, గాడిద గాత్రం, ఒంటె అందం ఎంత అద్భుతమైనవో ఆ విధంగా వీళ్ళిద్దరి యొక్క పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ అంజనపురం గ్రామస్తులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గురజాల కాసు మహేష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పట్టాలిచ్చిన స్థలాల్లో పక్క ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ఇల్లు లేని పేదవారి ఉండకూడదని వైసీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు ఎమ్మెల్యే. ఏదైతే 12వ వార్డులో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా వడేరాజులు కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం. ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం. కానీ ఇంకా సుమారు 50-60 మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీకి ఆనుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు అందరూ కలిసి అక్కడ అన్వేషించి ఓ స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. పట్టాలు ఇవ్వటమే కాదు, ఆ స్థలంలో కొన్ని గుంతలు ఉన్నాయి, దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి, ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్టా ఇళ్ళు కూడా వీళ్ళకు శాంక్షన్ అవుతాయి. బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు. ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి మరి సమకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా జల్లికట్టును నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోకుండా లేదని విమర్శలు వెల్లువెడుతున్నాయి. జిల్లా ఎస్పీ జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన శాంతిపురం మండలంలో నిత్యం ఏదో ఒక గ్రామంలో జల్లికట్టును కొనసాగిస్తున్నారు. అయితే జల్లికట్టులో పాల్గొనే ప్రతి ఎద్దుకు 3,000 రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. లక్షలాది రూపాయల నగదు బహుమతులంటూ కరపత్రాలను ముద్రించి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతి చెందిన జ్యోతికకు మురళికు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. తమ కూతురి ఆత్మహత్యకు భర్త మురళినే కారణమని జ్యోతిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే జ్యోతిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని భర్త మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. హజ్రత్ యాకూబ్ షా వదిలిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కుల మతాలకు అతీతంగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సకల ఏర్పాట్లు చేసింది ఉరుసు నిర్వాహక కమిటీ. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వజ్రోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పౌర కేంద్రీకృత సమాచారాన్ని సుప్రీంకోర్టు డిజిటల్ రిపోర్ట్, డిజిటల్ కోర్ట్ 2.0 కొత్త వెబ్సైట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్లో పౌరులకు ఉచితంగా సుప్రీంకోర్టు తీర్పులు ఎలక్ట్రానిక్ రూపంలో లభిస్తాయి. ఇందులో 1950 నుంచి 36,308 సుప్రీంకోర్టుల కేసులు తాలూకా రిపోర్టులు డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటాయి. Tech savvy, we must also realize that India is going through a period of social and demographic transformation. Anyone who visits India will notice a striking feature of the changing demographics of the nation. Now, women can be seen in important positions across India, whether it be in the operation theatres, the borders of the nation, in the high skies as fighter pilots, in the seas as naval commanding officers, all across the country and of course in the Supreme Court. There is a focus on greater inclusion of the marginalized sector. 2 दिन पहले भारत के संविधान ने अपने 75 वर्ष में प्रवेश किया है. आज भारत के सुप्रीम कोर्ट के भी 75वें वर्ष का शुभारंभ हुआ है. भारत के सुप्रीम कोर्ट ने इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है. अभिव्यक्ति की आजादी हो, व्यक्तिगत स्वतंत्रता हो, सामाजिक न्याय, सोशल जस्टिस हो, सर्वोच्च न्यायालय ने भारत की वाइब्रेंट डेमोक्रेसी को निरंतर सशक्त किया. 7 दशकों से भी लंबी इस यात्रा में सुप्रीम कोर्ट ने इंडिविजुअल राइट्स और फ्रीडम ऑफ स्पीच पर कई महत्वपूर्ण निर्णय किए हैं. इन फैसलों ने देश के सोशियो पॉलिटिकल परिवेश को एक नई दिशा दी. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామ లక్ష్మణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా అమృతోత్సవ కాలంలో మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. రాముడి పాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అందుకే జనవరి 22న అయోధ్యలో లార్డ్ టు ది నేషన్, రామ్ టు ది నేషన్ పై మాట్లాడినట్లు తెలిపారు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారని, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వారు మరింత ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. शासन हमारे संविधान निर्माताओं के लिए भी प्रेरणा का स्रोत था और इसलिए 22 जनवरी को अयोध्या में मैंने देव से देश की बात की थी,
राम से राष्ट्र की बात की थी। साथियों, अयोध्या में प्राण प्रतिष्ठा के अवसर ने देश के करोड़ों लोगों को मानो एक सूत्र में बांध दिया है। सबकी भावना एक, सबकी भक्ति एक, सबकी बातों में राम, सबके हृदय में राम। देश के अनेकों लोगों ने इस दौरान राम भजन गाकर उन्हें श्री राम के चरणों में समर्पित किया। प्रभु राम का शासन हमारे संविधान निर्माताओं के लिए भी प्रेरणा का स्रोत था और इसलिए 22 जनवरी को अयोध्या में मैंने देव से देश की बात की थी, राम से राष्ट्र की बात की थी। साथियों, अयोध्या में प्राण प्रतिष्ठा के अवसर ने देश के करोड़ों लोगों को मानो एक सूत्र में बांध दिया है। सबकी भावना एक, सबकी भक्ति एक, सबकी बातों में राम, सबके हृदय में राम। देश के अनेकों लोगों ने इस दौरान राम भजन गाकर उन्हें श्री राम के चरणों में समर्पित किया। ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. అయితే లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టదు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను ప్రభుత్వం ప్రారంభించవచ్చు. ఉపాధి విషయానికి వస్తే ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వలంబన భారత ఉపాధి పథకంపై ఆధారపడి ఉంటుంది. స్వలంబన భారత ఉపాధి పథకాన్ని ప్రారంభించడానికి లాక్డౌన్ సమయంలో ఉద్యోగులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా 24% జీతం సబ్సిడీ అందించనుంది. అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. దీని కింద ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. అయితే ఈ కంపెనీల ద్వారా ఉద్యోగులకు దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా చేరుకున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభిస్తారు. న్యాయ యాత్రకు 2 రోజులు బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్లిన రాహుల్ నేరుగా బగ్డోగ్రా చేరారు. రాహుల్ కు ఇతర కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అయితే ఈ రోజే భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రైట్, ఇవి బులెటిన్ వరకు ఉన్న విశేషాలు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.